ఒక సాయంత్రం గ్రామంలోని వారు ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఒక పాత కథకుడు ఒక రహస్యమైన కథతో వచ్చాడు. అతను చెప్పినట్లు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పడిన నక్షత్రం అడవిలో పడిందని, దాన్ని ఎవరైనా కనుగొంటే వారు ఒక కోరికను కోరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మనస్వి ఎప్పుడూ సాహసాన్ని కోరుకునే హృదయంతో వెంటనే ఆ ఆలోచనను అంగీకరించింది. హిందవి, మనం దానిని కనుగొనాలి. మనం ఏ కోరికను కోరుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అని ఆమె ఉత్సాహంగా చెప్పింది. అది నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అడవి ఎంతో పెద్దది, ఎలాంటి ముప్పు ఉంటుందో మనం తెలియదు. కానీ మనస్వి ఉత్సాహంతో హిందవిని ఒప్పించుకుంది. కొంతసేపు ఒప్పించి హిందవి ఆమోదించింది. మరుసటి రోజు ఇద్దరు స్నేహితులు తమ యాత్రను ప్రారంభించారు. వారు అడవిలోకి ప్రవేశించి పాత కథకుడు చెప్పిన మార్గం ద్వారా సాగిపోయారు. మార్గంలో వారు మొదటి సవాలు ఎదుర్కొన్నారు. ఒక బంగారం రాళ్లతో సరిగ్గా పడ్డ ఓ పర్వతం. మనస్వి దానిని త్వరగా ఎక్కాలని కోరుకుంటుంది. కాని హిందవి జాగ్రత్తగా భూమిని ఎక్కుకునే క్రమాన్ని సూచించి వారు అజాగ్రత్తగా పైకి వెళ్లారు. తర్వాత వారు త్వరగా గడిచే నదీ కనుగొన్నారు. మనస్వి దాన్ని దాటిపోవాలని అనుకున్నప్పటికీ హిందవికి అంతే సమర్థమైన మార్గం కనిపించి గొట్టాలు మరియు మెట్లతో ఒక దృఢమైన పాఠం నిర్మించి వారు సురక్షితంగా దాటారు. తొలగించిన కొన్ని గంటల తర్వాత వారు నక్షత్రం పడిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ అడవి మాయాజాలంతో మెరుస్తోంది మరియు చెట్లు ప్రాచీన రహస్యాలను పిలుపులు చేస్తున్నట్లు అనిపించాయి. అక్కడ భూమిపై పడిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనబడింది. వారు కలిసి ఆ నక్షత్రాన్ని తాకారు. వారి మోనగులు విస్తరించి ఒక గొప్ప శబ్దం వారి మనసుల్లో వినిపించింది. మీరు కోరుకున్న అత్యున్నత ధనం మీ స్నేహంలో ఉంది. ఎందుకంటే స్నేహం మరియు నమ్మకం జీవిత యాత్రలో మీకు మార్గనిర్దేశకులు అవుతాయి. మానస్వి మరియు హిందవి ఒకరినొకరు చూసి ఆనందంగా చిరునవ్వులు పెట్టుకున్నారు. వారు కోరిక కొరకు అక్కడ చేరుకున్నారు. కానీ నిజమైన బహుమతి వారి యాత్ర, వారి స్నేహబంధం.